మనమంతా భాగస్వాములై, ప్రజలందరూ కూడా భాగస్వాములై, మీరందరూ కూడా భాగస్వాములై అయినందుకు మిమ్మల్ని కూడా నేను అభినందిస్తా ఉన్నాను. మనము ఈ అరైవల్ ప్రోగ్రామ్ లో భాగంగా ముఖ్యంగా కంప్యూటర్స్ అయినటువంటి ప్రతి ఒక్కరికి మనం అవేర్నెస్ కల్పించడం, ట్రాఫిక్ రూల్స్ గురించి అవేర్నెస్ కల్పించడం, ప్రమాదాలు ఏ విధంగా వస్తాయి, ప్రమాదాలను ఏ విధంగా తప్పించుకోవచ్చు, మనం దాన్ని మినిమైజ్ చేసుకోవచ్చు అనే విషయంపై వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అలాగే టాక్సీ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్స్ కావచ్చు, నార్మల్ జనరల్ పబ్లిక్ కావచ్చు, పోలీస్ అధికారులకే కావచ్చు, గవర్నమెంట్ అధికారులకే కావచ్చు, ఇంకా గిగ్ వర్కర్స్ కే కావచ్చు, అందరికి కూడా మనం ఈ అవేర్నెస్ దాని గురించి తెలియజేయడం జరుగుతాం. మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు అన్నిటికంటే కూడా ఎక్కువైనటువంటి పరిస్థితి మన దేశంలో. ముఖ్యంగా ట్రాఫిక్ అవేర్నెస్ గురించి, ట్రాఫిక్ రూల్స్ గురించి తెలిసినా గానీ దాన్ని ఏం పెద్ద సీరియస్ కాదనుకొని చెప్పేసి అందరూ దాటి వేయడం వల్ల ఈ ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. నెగ్లిజెన్స్, నిర్లక్ష్యంతో కూడా మనం ఉండడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరుగుతాం. ఒక యంత్రం నడిపిస్తున్నప్పుడు దానికి ఒక కెపాసిటీ ఉంటుంది, దానికి ఒక మార్గదర్శకాలు ఉంటాయి, దాన్ని ఏ విధంగా డ్రైవ్ చేయాలనే దానికి ఉంటుంది. అట్లాగే నడిపే వ్యక్తి యొక్క కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం జాయ్ థ్రిల్ గా అనిపించిన రైడింగ్ ఒక్కొక్కసారి చాలా ప్రమాదాలు తీసుకొని వస్తుంది. చూసినట్టయితే చాలా మంది మీడియా మిత్రులు కూడా చాలా మంది దీంట్లో యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయ్యి పాపం వాళ్ళకు కూడా దెబ్బలు తగిలి వాళ్ళకు కూడా కొన్నిసార్లు ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనకు కనబడతా ఉన్నాయి. మేము ఈ అరైవల్ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ రోజు 5వ రోజు 6వ రోజు దీని ప్రకారంగా సిక్స్త్ డే దీని ప్రకారంగా మేము ముఖ్యంగా ఫోకస్ చేస్తున్నటువంటి పనులు ఏంటంటే, మనం డేటా తీసుకున్నట్టయితే డేటా ప్రకారంగా ఎక్కువ పెడెస్ట్రియన్స్ ఫస్ట్ మనకు మోటార్ సైక్లిస్ట్ ప్రమాదాలు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, సెకండ్ ప్లేస్ టు పెడెస్ట్రియన్స్, దాని తర్వాత మిగతా వెహికల్స్ అనేది రావడం. పెడెస్ట్రియన్స్ ఎందుకు అవుతున్నారంటే వాళ్ళకి అవేర్నెస్ లేకపోవడం, రోడ్డు దాటేటప్పుడు ఆ ప్రమాదాలు ఏ విధంగా వస్తాయని ఊహించలేకపోవడం, అనుకూలం లేనటువంటి ప్రదేశంలో కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించడం, మీడియం నుంచి దాటడం, తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉన్నందుకు కూడా వాళ్ళకు ప్రమాదాలు జరిగినటువంటి సంఘటనలు. సో అది మనం పెడెస్ట్రియన్స్ గురించి మాట్లాడితే, ఇంకా మోటార్ సైక్లిస్ట్ గురించి మాట్లాడితే ముఖ్యంగా చాలా ప్రమాదాలు హెల్మెట్ పెట్టుకున్నటువంటి వాళ్ళకే ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. ప్రమాదాలు చనిపోయిన దాంట్లో తీసుకున్నట్టయితే హెల్మెట్ ఎవరైతే పెట్టుకోలేదో వాళ్ళకి ఎక్కువ ఫెటల్ డెత్స్ అనేది వాళ్ళకి జరిగినాయి. హెల్మెట్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ యొక్క సివియారిటీని మనం రెడ్యూస్ చేసుకోగలిగినాం. అంటే వాళ్ళకి ఏదో కొన్ని దెబ్బలు తగలడం మాత్రమే చూసినాం, ఫ్రాక్చర్స్ కావచ్చు, దెబ్బలు తగలడం కావచ్చు, కానీ ప్రాణాలు మాత్రం కోల్పోలేదు. హెల్మెట్ ఉన్నందుకు చాలా సేఫ్టీ, 30-40% మనకు ఆ విధంగా మనకు ప్రాబ్లం. తర్వాత వాళ్ళు ప్రమాదాలు ఏ విధంగా చేస్తున్నారంటే, ఇప్పుడు హై స్పీడ్ వెహికల్స్ వచ్చినాయి. హై స్పీడ్ వెహికల్స్ ని టైం లోపల వెళ్ళాలని చెప్పేసి చాలా ఆతృతతో అందరూ రూల్స్ పాటించకుండా వెళ్ళిపోవడం, ఇతరు ట్రాఫిక్ ని వాళ్ళ యొక్క గమనాన్ని అసెస్ చేయలేకపోవడం, ఆ స్పీడ్ ని అసెస్ చేయలేకపోవడం, నిర్లక్ష్యంగా ముందుకు వెళ్ళడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సిగ్నల్ జంపింగ్ కావచ్చు, చేయడమే కావచ్చు, రాగి వాహనాలు నడపడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. సెల్ ఫోన్ డ్రైవింగ్ తో చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే రాంగ్ సైడ్ డ్రైవింగ్ వల్ల ఓవర్ స్పీడ్ పోవడం వల్ల వెహికల్ లో వాళ్ళు రోడ్ కండిషన్స్ అసెస్ చేయకపోవడం వల్ల స్లిప్ కావడం, స్లిప్ కింద పడగానే చనిపోవడం, హెల్మెట్ పెట్టుకోలేకపోవడం, ఇవన్నీ కూడా నానా రకాల ప్రమాదాలను మనం చూస్తా ఉన్నాం. ఇవన్నిటిని కూడా తప్పించుకోవాలంటే ముఖ్యంగా ఎన్ని అవేర్నెస్ మనం ప్రోగ్రామ్స్ పెట్టినా గానీ మనుషుల లోపల పరివర్తన అనేది రాకుండా మనం ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలనేది ఒక అలవాటు మనకు లేకపోయినట్లయితే మనం ఎన్ని పెట్టినా కానీ ఇటువంటి కూడా సరైనటువంటి రిజల్ట్స్ మనకు కనబడుతుంది. సో మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రజలకి ట్రాఫిక్ రూల్స్ అనేది మన సేఫ్టీ కోసం ఉన్నాయి. అంటే మనం రోడ్డు పైన నడుస్తున్నప్పుడు మనం సురక్షితంగా ఇంటికి చేరడం అనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశం.
సో మన కోసం మన పిల్లలు, మన బంధువులు, మన భార్య పిల్లలు అందరు కూడా మన కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకొని కనీసం మన మన ప్రాణాలు మనం కాపాడుకుంటూ మన కుటుంబానికి మనం మన చేదోడు వాదోడుగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ ఆ దృష్టిలో మీరు ఆలోచన చేయాలా. ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు ట్రాఫిక్ మనం ఏదైనా రోడ్డు పై మనం వెళ్లాల్సినప్పుడు ఏదైనా డెస్టినేషన్ చేరాలనుకున్నప్పుడు పట్టేటువంటి సమయాన్ని కొద్దిగా అడ్వాన్స్ గా మనం చేసుకోవడం వల్ల ఒక గంట సేపు ప్రయాణం చేయాల్సి వస్తే బిఫోర్ ఒక 1.5 hours మనం బయలుదేరినట్లయితే ఏదైనా ట్రాఫిక్ జామ్లు ఉన్నా కానీ ఇంకేదైనా పరిస్థితి ఉన్నా కానీ మనం దాన్ని దాటుకోవడానికి ఆస్కారం. అంతేగాని 1 hour లో జర్నీని 45 minutes లో కవర్ చేద్దాం, లేకపోతే 50 minutes లో కవర్ చేద్దాం, లేదా ½ hour లో కవర్ చేద్దాం అనుకోవడం చాలా ప్రమాదాలకు చేస్తుంది. చాలా మంది యువకులు మరి ట్రిపుల్ రైడింగ్ చేసి కంట్రోల్ తప్పి కింద పడిపోవడం, ఒక్కొక్కసారి 2-3 చనిపోవడం మనం అందరూ చూస్తాము. చాలా కుటుంబానికి పెద్ద క్షోభ వాళ్ళు కల్పిస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ కూడా. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఈ మాదిరిగా ఇప్పుడు మనకు ఈ అరైవల్ ప్రోగ్రామ్ ప్రకారంగా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం చెప్పడం జరుగుతుంది. దానికి ఈ హెచ్ఎల్ జోన్ సంబంధించినటువంటి ఆల్ ఆఫీసర్స్ అహర్నిశలుగా మనకు తోడ్పడుతున్నారు. 3వ తారీఖు నుంచి ఈ అరైవల్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ లో మళ్ళీ 6th డే ఈ రోజు చేస్తున్నాం. సో మేము అవుట్ రీచ్ ప్రోగ్రామ్ గా భాగంగా అన్ని స్కూళ్లకు, అన్ని కాలేజీలకు, మెడికల్ కాలేజీలకు దానికి కూడా వెళ్ళడం జరిగింది. పిల్లలకు కూడా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఈ ట్రాఫిక్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం అనేది జరుగుతూ ఉంది. సో సిగ్నల్స్ కానీ ట్రాఫిక్ రూల్స్ కానీ అందరూ తెలుసుకోవాలా, పాటించాలా, మన ప్రమాదాలను అరికట్టుకోవాలా, మన ప్రాణాలందరికీ రక్షించుకోవాలని చెప్పి ఈ మెసేజ్ తోని ప్రజలందరికీ మరొకసారి మీకందరూ కూడా విజ్ఞప్తి ఏంటంటే అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పాటించండి. మీరు ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే తప్పకుండా ప్రమాదాలను మనం నిర్వహిస్తాం, ప్రమాదాలను అరికట్టగలుగుతామని చెప్పేసి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.